అందరికీ నా వందనాలు. ఈరోజు తెలుసు కదా, జెండా పండుగ. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలని ఒక సంకల్పంతో ఒక రెండు చిన్న మాటలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇదే రోజున 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మన అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియాగా వచ్చున్నారు. ఈ గణతంత్ర దినోత్సవంన అందరూ పరేడ్లు, జెండా ఆవిష్కరణ మరియు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తుంటారు. యాజ్ అ ఇండియన్ మనమందరం సమానత్వంగా ఉండాలి. జై హింద్. అయితే మనం చెప్తున్న రెండు మాటలు ఏది చెప్పాం కదా, ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంగా ఉండాలి, ఎటువంటి కుల మత భేదాలు లేవు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, మనము వృద్ధుల ఆశ్రమం అంటే ఆశ్రమం ఒకటి మనం రెడీ చేస్తున్నాం. దాంట్లో కుల మత భేదాలు లేవు. ఆ ఆశ్రయానికి అయితే మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే చాలా సోషల్ సర్వీసులు చాలా వీడియోలు పెడుతున్నాను. మీ గ్రామాలకు వచ్చే బియ్యాలు బట్టలు పంచుతున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది పెద్దలు నేను చూస్తున్నాను అనేక ప్రాంతాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మా పిల్లలు మమ్మల్ని తరివేశారు, మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది, అలాగే మా అన్నదమ్ములు మమ్మల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఈరోజు జెండా పండుగ సందర్భంలో 2025 గతించింది, 26లో అడుగుపెట్టాం కనుక నేను చెబుతున్న మాట, మేము ఒక వృద్ధుల ఆశ్రమం పెడుతున్నాం. ఆ ఆశ్రమంలో మీరు ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతాన్ని ఉండొచ్చు, తీసుకొచ్చి మాకు అప్పచెప్పినట్లయితే వాళ్ళకి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా అన్నీ మేమే ఏర్పాటు చేస్తాం. అయితే కొద్ది రోజుల పాటుగా వారి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళే అన్నం వండుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే కొద్ది రోజులు మాత్రమే, తర్వాత మాకు వీలైనంత వరకు ఒక మనిషిని పెట్టిన తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే కొద్ది టైంలో ఫస్ట్ టైం కాబట్టి దాని గురించి మాకు తెలియదు. అందుకని ఏంటంటే చాలామంది పెద్దవారికి, ఎవరూ లేని వారికి, అండలేని వారికి మా వంతు సహాయం మేము చేయడానికి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు నాకు ఫోన్ చేసినట్లయితే నేనే వచ్చి మీ ప్రాంతానికి బియ్యము బట్టలు మీకు అనేకి అందిస్తాను చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవారు మీరు చూసుకోలేకపోతే, లేకపోతే ఎవరైనా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా రోడ్డు పక్కన కానీ ఏదీ లేదు, మాకు ఏ ఆధారము లేదన్న వారికి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు నేను దగ్గరుండి వాళ్ళని చూసుకుండి వాళ్ళని సంరక్షించుటకు నేనే దగ్గరుంటానని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, నమస్కారం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు మాత్రం మీరు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను. లేని వారికి మాత్రం ఎప్పుడు మనం అంత అన్నం పెట్టడానికి మనం ఎప్పుడు ముందు ఉంటాం.